హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేణితో వంటలు. ఈరోజు మనం ఎంతో ఎమ్మీగా ఉండే మామిడికాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఇప్పుడు ఎలానో మనకు సీజన్ కాబట్టి మామిడికాయలు చాలా ఈజీగా దొరుకుతాయి. సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా ఒక 2 మామిడికాయలు తీసుకొని వాటిని సన్నగా తురుముకోవాలి. కట్ చేసుకుంటే పీసెస్ పెద్దగా వస్తాయి. సో తురుముకోవడమే బెటరు. తురుముకున్న మామిడికాయని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత మరొక ప్లేట్లో 2 ఆనియన్స్, ఒక 6 నుంచి 7 దాకా పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు, కొన్ని జీలకర్ర, అలాగే పచ్చిశనగపప్పు, తర్వాత మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవాలి. వాటితో పాటు పిడికెడు పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు శనక్కాయ పప్పులన్నీ పోపు దినుసుల్లో బాగా కలిసేలా కలుపుకుంటూ ఉండాలి. శనక్కాయ పప్పులు వేగాక 2 మిర్చీలు కూడా తుంచి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు రెమ్మలు మరియు మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ మరియు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు, దాంతోపాటు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు ఆనియన్స్లో బాగా కలిసిపోయాక అవన్నీ బాగా మగ్గిపోయాయి అన్నప్పుడు మనం ముందుగా తరిగి పక్కన పెట్టుకున్న మామిడికాయల్ని కూడా అందులో యాడ్ చేయాలి. మామిడికాయ తురుమునంతా ఆ పల్లీలు ఆనియన్స్లో వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మామిడికాయ తురుమును ఒక 3 to 4 మినిట్స్ వేపుకున్న సరిపోతుంది. ఒకవేళ రైస్ చల్లగా ఉంటే డైరెక్ట్ అందులోనే వేసి కలుపుకుంటే సరిపోతుంది. రైస్ కూడా వేడవుతుంది. లేదు రైస్ వేడిదే ఇప్పుడే వండినదైతే మనం బౌల్ని కిందికి తీసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ ఉండలుగా లేకోకుండా మామిడికాయ తురుములో మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకొని తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. అంతే గాయ్స్, మన డెలిషియస్ మ్యాంగో పులిహోర రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వేణితో వంటలు. నెక్స్ట్ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.